ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శివ బైక్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి BS6 బైక్స్ కోసం. ప్రతి మెకానికర్ BS6 బైక్స్ అంటే ఒక భూతం చూసినట్టు చూసి దాన్ని మనం రిపేర్ చేయలేమనేసి షోరూమ్కి పంపించేస్తున్నారు. అలా షోరూమ్కి పంపించడం వల్ల ఎవరు లాస్ అవుతున్నారు? మనమే లాస్ అవుతున్నాం. ఇప్పుడు BS6 బైక్ అంటే మనం భయపడినంత దాంట్లో అయితే ఏమీ లేదు నాకు తెలిసి. ఇప్పుడు BS6 బైక్స్ వచ్చేసి BS4కి BS6కి మీకు కొన్ని డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు BS4 ఉందనుకో, ఒక BS4లో ఒక ఎలక్ట్రికల్ కంప్లైంట్ వచ్చి, ఒక సపోజ్ కాయిల్ సేవ్డ్ కంప్లైంట్ వచ్చి పవర్ సప్లై అయిపోయింది. పవర్ సప్లై అయిపోయిందంటే మనం ఎన్ని కాయిల్ చెక్ చేస్తాం? సీడ్ యూనిట్ చెక్ చేస్తాం, స్టార్టింగ్ కాయిల్ చెక్ చేస్తాం, పికప్ కాయిల్ చెక్ చేస్తాం, తర్వాత ఇగ్నిషన్ కాయిల్ చెక్ చేస్తాం. ఇవన్నీ కాయిల్లు చెక్ చేస్తాం. ఇప్పుడు అదే కనుక BS6లోకి వచ్చేసేటప్పటికి అదంతా నెట్వర్క్ సిస్టమ్. ఇప్పుడు ఒక చిన్న డివైస్ కనెక్ట్ చేసి మనం యాప్లో ఒక్క రీడ్ కోడ్స్ అని కొడితే మనకి ఏం కంప్లైంట్ అన్నది, ఆ BS6లో ఏం కంప్లైంట్ ఉందన్నది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. BS6 కంప్లైంట్స్ చేయడానికి మనకి సెన్సార్ల పేర్లు తెలిసి, సెన్సార్లు ఎలా ఉంటాయన్నది తెలిస్తే మనకు సరిపోద్ది. ఇప్పుడు BS6 బండ్లు మనమే రిపేర్ చేయవచ్చు. BS6 టూళ్ళు కొనే ముందు మనం ఏ టూల్ కొనాలన్నది ముందు ఆలోచించాలి. ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల OBD టూల్స్ వచ్చేసాయి. ఆ OBD టూల్స్ మనం చూస్ చేసుకునేటప్పుడు మంచిది తీసుకోకపోతే కానీ వర్క్లో కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది మనం. నేను అలాగే ఒక టూల్ అనేది తీసుకున్నాను. ఆ టూల్ వచ్చేసి ఈ టూల్ తీసుకున్నాను. ఈ టూల్ వచ్చేసి నేను ఆన్లైన్లో 7,000కి అయితే తీసుకున్నాను. 7,000కి తీసుకున్న తర్వాత ఈ టూల్ ఏంటంటే కార్స్కి అన్నిటికి సంబంధించింది. అయితే ఇదైతే మ్యాక్సిమం కార్స్కి సంబంధించింది. దీంట్లో ఏంటంటే కొన్ని కోడ్స్ వచ్చేవి కాదు. తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి కొన్ని బళ్ళకైతే కనెక్ట్ అయ్యేది కూడా కాదు అసలు. 2 years నుంచి ఇదే వాడుతూ కొంచెం టైం వేస్ట్ అవుతూ కొంచెం ఎలా అయితే వర్క్ అవ్వేది దీంతో. ప్రజెంట్ ఇప్పుడు నేను తీసుకున్న టూల్ అయితే ఇది మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే నేను క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకున్నాను. ఇది నేను ఎలా తీసుకున్నానంటే, మాకు అమలాపురంలో ఈ గ్యారేజ్ ప్రో అనే కంపెనీ వాళ్ళు మాకు అమలాపురంలో మీటింగ్ కండక్ట్ చేసి BS6 కోసం ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ట్రైనింగ్ అంటే ఎలా అంటే, మార్నింగ్ సెక్షన్లోనేమో సెన్సర్లు ఏంటి, అవి ఏ విధంగా పనిచేస్తాయి అనేసి ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఆఫ్టర్నూన్ నుంచేమో ఈ యొక్క గ్యారేజ్ ప్రో అనే ఒక OBD సెన్సర్ టూల్ కోసం ఒక వెహికల్కి ఎట్టి అది ఎలా చేయాలి ఏంటనేది మొత్తం ప్రాక్టికల్గా మాకు చేసి చూపించారు. ఇది ప్రాక్టికల్గా చేసి చూపించిన తర్వాత నేను తీసుకోవాలనిపించి, నా దగ్గర టూల్ ఉన్నా సరే దీన్ని నేను ఆర్డర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న OBD టూల్స్లో పోలిస్తే బడ్జెట్లో ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. టూల్ అనేది మీకు ఎవరికైనా తీసుకోవాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ మెన్షన్ చేస్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వండి. అలా మీకు ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ అవ్వాలన్నది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా ట్రైనింగ్ కావాల్సినా కూడా ఒక 30-40 మంది ఒక మెకానికర్స్ ఉండి ఒక ట్రైనింగ్ కావాలని అంటే కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. మనం ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు ప్రాక్టికల్గా చూసిన తర్వాత కూడా మీరు ఇది అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ అయితే ఆన్లైన్లో 18,000 రూపాయల దాకా ఉన్నది. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి 15,000 రూపాయలకే మనకి అందరికీ అందిస్తున్నారు. ఒకవేళ మీరు ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఒకసారి నన్ను కాంటాక్ట్ అవుతే నేను ఫుల్ డీటెయిల్స్ అన్నది మీకు ఇస్తాను. ఈ కేబుల్స్ పైన ఏ కంపెనీకి అయితే వర్క్ చేస్తాయో ఆ కంపెనీ నేమ్స్ అనేవి ఉంటాయి. డివైస్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి. ఈ డివైస్ వచ్చేసి మనం ఎప్పుడైతే వెహికల్కి కనెక్ట్ చేస్తామో అప్పుడు లైట్స్ అనేవి వెలుగుతాయి. ఇది వచ్చేసి మనకి దీని లోపల యాక్టివేషన్ కోడ్ అని ఉంటుంది. మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ యాక్టివేషన్ కోడ్ అయితేనే మనకి యాప్ అనేది వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి హీరో కేబుల్. ఇది హీరో బైక్స్ అన్నిటికి పనిచేస్తుంది, స్కూటర్స్కి. తర్వాత వచ్చేసి ఇది యమహాకి ఇప్పుడు 2018 నుంచి 19 మోడల్ వరకు ఇది. ఈ కేబుల్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్. ఈ కేబుల్ వచ్చేసి యమహాలో మనకి ABS సిస్టమ్ ఉంది కదా, ఈ ABS సిస్టమ్ అనేది దీంట్లోనే, ఈ ఒక్క టూల్లోనే మనకి ABS సిస్టమ్
సంబంధించినవి రిపేర్ చేయగలం. మనం వచ్చేసి హోండా వాటికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇది మనకి ఈ కనెక్టర్ ద్వారా మనం వెహికల్కి అనేది కనెక్ట్ చేసుకుని ఇది మనం వైరింగ్ గిట్కి కనెక్ట్ చేసుకోవాలి. బైక్ వైరింగ్ గిట్కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత దీనికి మన యాప్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. మనకి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈ యాప్ అనేది మనకి లైఫ్ టైం ఫ్రీ. ఈ లైఫ్ టైం ఫ్రీ అనేది మనకి ఎందుకంటే లైఫ్ టైంలో ఎన్ని అప్డేట్స్ వచ్చినా మనకి ఇలా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఏంటంటే ఒకవేళ ఇది 2030లో ఒక బైక్ వచ్చింది అనుకోండి సపోజ్. ఆ బైక్కి ఇప్పుడు ఉండే మార్కెట్లో ఉండే కొన్ని ఓబిడి టూల్స్ వల్ల అది కనెక్ట్ చేయదు కొన్ని వాటికి. ఇప్పుడు ఈ టూల్ వచ్చేసేటప్పటికి ఇదంతా యాప్ సిస్టమ్ కాబట్టి యాప్ మనం అప్డేట్ చేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ మనకి ఆ బైక్ వచ్చేసి ఈ జోక్ లేదనుకోండి. ఇప్పుడు 5 రకాల జోకులు ఉన్నాయి. ఈ 5 రకాల జోకులకి ఆ జోక్ మ్యాచ్ అవ్వట్లేదు. దీన్ని మార్చడం అసలే ఓన్లీ ఇటువంటివి మనం తీసుకుంటే సరిపోద్ది. మా అయితే ఇది ఎంత ఉంటుంది, ఒక 500 లోపు ఉంటుంది. 500 లోపు కాబట్టి మనం ఎక్కువ ఇంకా ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంక ప్రతిసారి మనం మార్కెట్లో ఎన్ని రకాలైన బళ్ళు వచ్చినా సరే మనం రిపేర్ చేయగలం. ఇది ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీంట్లో మన యాప్లో హీరో గ్లామర్కి ఇప్పుడు సపోజ్ ఇది కనెక్ట్ చేసిన వెంటనే మనకి రీడ్ కోడ్స్లో బండి మోడల్ని బట్టి మనకి ఇది రీడ్ కోడ్ స్కానింగ్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని రకాల స్కానర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా అన్ని బళ్ళకి ఒకలాగే స్కాన్ చేస్తుంది. ఇది అలా కాకుండా ప్రతి దానికి, ప్రతి కంపెనీకి, ప్రతి మోడల్కి ఇది ఓబిడి స్కాన్ చేస్తుంది. అలా స్కాన్ చేయడం వల్ల మనకి ఎక్కువ స్కానింగ్లో తెలిసేది ఏంటంటే మనకి ఏ కంప్లైంట్ ఉన్నదన్నది ఫుల్గా క్లారిటీగా తెలుస్తుంది. ఎంఐ ల్యాంప్ వెలగకపోయినా కూడా మనకి కంప్లైంట్ అనేది తెలుస్తుంది దీంట్లో. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి వెహికల్కి వచ్చేసరికి ప్రతి వెహికల్కి ఏబిఎస్ ఉండాలనేసి గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది. ఆ ఏబిఎస్ సిస్టమ్ కూడా మనం చెక్ చేయాలంటే ఈ టూల్ ద్వారా చెక్ చేయొచ్చు. మనం వచ్చేసి ఇప్పుడు ఈ టూల్తో అయితే మనం చెక్ చేయలేం. ఇది ఇప్పుడు ప్రజెంట్ కూడా దీనికి ఏబిఎస్ చెక్ చేయడానికి అయితే మనకి ఈ టూల్లో అవకాశం లేదు. మీకు ఈ టూల్ వచ్చేసి ఒక యాప్ కోసమే మనం ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఏంటంటే ఒక డివైస్ పోయినా మనం ఈ యాప్ అనేది మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వచ్చేసి మనకి ఈ డివైస్ పోయింది. ఈ డివైస్ ఒకటి మనకి విడిగా అమ్ముతారు మళ్ళీ. ఇప్పుడు ఈ యాప్ అనేది మన దగ్గర అలాగే ఉంటుంది. ఈ డివైస్ అయితే ఒకవేళ ఈ డివైస్ పోయింది అనుకోండి, ఒక 4000 5000 ఉంటుంది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మొత్తం దీని మీద మనం ఫస్ట్ కొన్నప్పుడు సంవత్సరం వరకు వారంటీ ఇస్తారు. ఆ వారంటీ ఎలా అంటే ఇది పగిలిపోయినా సంథింగ్ ఏమైనా డ్యామేజ్ కానీ టెక్నికల్ ఇష్యూ వచ్చి ఇది పాడైనా సరే వాళ్ళు 1 year లోపు మనకి రీప్లేస్ చేస్తారు. తర్వాత వచ్చేసి మనం రీడ్ కోడ్స్, ఎరైజ్ కోడ్స్, లైవ్ డేటా చూడొచ్చు. తర్వాత వచ్చేసి కస్టమర్కి మనం ఇప్పుడు కస్టమర్ మీ దాంట్లో ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయండి అని చెప్తాం. కస్టమర్ అంటాడు ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయా నా బండి అయితే బాగానే వెళ్తుంది కదా అని అనుకుంటాడు. ఈ దాంట్లో ఎన్నైతే కంప్లైంట్స్ ఉన్నాయో మీకు అన్నీ ఒక తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కస్టమర్కి మీరు రిపోర్ట్ పంపించవచ్చు. మీరు రిపోర్ట్ పంపిస్తే కస్టమర్ కూడా చూసి నా బండిలో ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అనేసి కస్టమర్ కూడా ఓకే వీళ్ళు చేశారు వర్క్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఏంటంటే లాస్ట్ టైం ఇంతకుముందు కూడా మీరు ఏమైతే వర్క్ చేశారో అన్నీ కూడా మరి మీకు దాంట్లో రిపోర్ట్ అనేది కనపడుతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు దీనికోసం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఇప్పుడు మనం ఈ టూల్ అనేది తీసుకున్న తర్వాత ఈ యాప్లో లాగిన్ ఎలా అవ్వాలి, ఇప్పుడు రీడ్ కోడ్స్ ఎలా చేయాలి, కంప్లైంట్స్ ఎలా చూడాలి, కంప్లైంట్స్ ఎలా చేయాలి, తర్వాత లైవ్ డేటా ఎలా చూడాలి, తర్వాత రిపోర్ట్ ఎలా పంపించాలి, తర్వాత వచ్చేసి ఎంఐ ల్యాంప్ ఎలా డిలీట్ చేయాలి, కోడ్స్ ఎలా డిలీట్ చేయాలి, మొత్తం అనేది పిన్ టు పిన్ మీకు అన్ని ప్రతిదీ నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను.